ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఎలక్షన్, 8వ తేదీన రిజల్ట్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ఢిల్లీలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. త్రిముఖ పోటీ ఉందా, రెండింటి మధ్యన పోటీ ఉందా అంటే 100% మనం చెప్పొచ్చు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ నడుస్తున్నది. రెండు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ ఎక్కడ అంటే 100% అన్డౌటెడ్లీ నేను అనుకుంటున్న థర్డ్ ప్లేసే అని. నా ముందు బీకాన్ సర్వే అధిపతి గతంలో కూడా మనం లాస్ట్ ఎలక్షన్స్ విషయంలో కూడా ఆయన చేసిన రిజల్ట్స్ అన్నీ కూడా కొంత దాదాపు ఒక 80-90% యాక్యురేట్ రిజల్ట్స్ని అంటే ఎగ్జిట్ పోల్స్ని అందించినాయి. సో మధు గారు నా ముందున్నారు, డిస్కస్ చేద్దాం. ఆయన కూడా దాదాపు ఒక నెల రోజుల పాటుగా ఢిల్లీలో ఉండి అక్కడున్న రాజకీయ వాతావరణాన్ని అనలైజ్ చేసి మన ముందుకు వస్తున్నారు. సో ఢిల్లీలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. పోటీ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా కనిపిస్తున్నది. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి పాపం అక్కడ అధికారం లేకుండా పోయింది. అంటే వాళ్ళు అనుకుంటున్నది, బీజేపీ లీడర్లు అనుకున్నారు, అరే మనం ఇంత కేంద్రంలో అధికారంలో ఉంటే ఢిల్లీలో మనం లేము కదా అని. మరి ఈసారి ఏమైనా ఢిల్లీలో పవర్లోకి వచ్చే అవకాశం ఉందా, లేదు ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్ళీ 3వసారి ఇక్కడ పవర్లోకి వచ్చే అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్, ఈ సారా దందా కేసు ఎంతవరకు ఆయన మీద ఇంపాక్ట్ చూపిస్తున్నది, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఢిల్లీకి రాజు ఎవరు? నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. ఏం జరగబోతున్నది, ఎవరు గెలవబోతున్నారు, ఎట్లా ఉన్నది? ఎందుకంటే ఇప్పుడు ఇలా 29 కాబట్టి ఇంకొక జస్ట్ ఒక 7 డేస్ మాత్రమే ఉన్నాయి. 7 డేస్లో ఒక 2 డేస్ ప్రచారం ఉండదు కాబట్టి సో థర్డ్కి అయిపోతుంది. 5 డేస్ ఉంది. సో ఢిల్లీ పరిస్థితులు చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ మధ్యలో హోరాహోరీ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే 7 పార్లమెంట్ స్థానాలు గెలిచినాయి కదా ఢిల్లీలో 2024, 19, 14లో. పార్లమెంట్ వాళ్ళు ఒకటే డిసైడ్ అయిపోయినారు, పార్లమెంట్ అంటే మోడీ, అసెంబ్లీ అంటే కేజ్రీవాల్. అయితే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఒకటి వచ్చిందో ఆ తర్వాత జైల్లో ఉన్న టైంలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది ఎట్లా ఉంటుంది అనేది కొద్దిగా డౌట్ ఉండే. దగ్గర నుంచి బాగా అంటే అర్థం కాని పరిస్థితి అక్కడ. ఎందుకంటే 1,50,00,000 ఓట్లలో 4 కోట్ల మెట్రోపాలిటన్ సిటీల్లో ఎవడు ఓటరో కూడా తెలియదు. ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తరాంచల్ నుంచి, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా నుంచి ఇట్లాంటివి వస్తారు, పంజాబ్ నుంచి వస్తారు. అసలు ఎవరికి మిక్సర్ కల్చర్లో ఉంటుంది. అందరూ ఎంపీలు అక్కడే ఉంటారు, క్యాపిటల్ సిటీ కాబట్టి. సో అది అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. అయితే పార్లమెంటుకు ఎప్పుడు కూడా ప్రజలు ఇటు సైడ్ మొగ్గు చూపుతున్నారు, అసెంబ్లీకి కేజ్రీవాల్ మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఈసారి కూడా అట్లనే ఉంటుందా అనే దాన్ని చూస్తే మాత్రం కొద్దిగా ఉంది. కాకపోతే ఇందులో మేము ఇచ్చేటువంటి రిపోర్ట్లో మాత్రం పర్టికులర్గా ఇంకా కొద్దిగా లేట్ అయింది. ఎప్పుడైతే మేము ముందే ఇచ్చేవాళ్ళం 15 డేస్, కానీ ఢిల్లీని అర్థం చేసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ అక్కడ కంప్లీట్గా డమ్మీ అయిపోయింది, జీరో అయిపోయింది. సో నాకు తెలిసి కాంగ్రెస్ ఒక 5 స్థానాల వరకే పోటీ ఇస్తుంది. దాదాపు 50 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుంది. 50 స్థానాల్లో 45+ స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది. అంత ఘోరం ఉందా? అంటే తిరుగుతున్నారు కదా వీళ్ళు కూడా, ప్రచారం తిరగడము. రాహుల్ గాంధీ గారి 3 ర్యాలీలు క్యాన్సిల్ అయిపోయేసరికి ఏమైతుందంటే వీళ్ళకి వేసిన ఓటు వేస్టే అనేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇట్లా ఉంటుందంటే రఘు గారు, ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. 1 or 2 అంటే ఫస్ట్ సెకండ్ పోటీ, ఎవరు థర్డ్ అంటే వాళ్ళ మంచితనం దాన్ని బట్టి ఉంటుంది. సో నా ఓటు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనే పరిస్థితిలో కొంతమంది క్యాండిడేట్స్ కూడా లాస్ అవుతున్నారు. సో క్యాండిడేట్లను మంచిగా పెట్టింది కాంగ్రెస్. కాకపోతే ఏదైతే ర్యాలీలు క్యాన్సిల్ అయిందో ఆ ర్యాలీలు ఎందుకు క్యాన్సిల్ అయినాయి? అనారోగ్య సమస్య వల్ల క్యాన్సిల్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్. సో దాని బ్యాక్ ఎండ్ ఏందో మనకు తెలియదు. మళ్ళీ నిన్న పికప్ అందుకున్నారు, నిన్న ఒక 3 స్థానాల్లో పికప్ అందుకున్నారు. ఈ 3-4 రోజులలో డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి టైం లేదు కాంగ్రెస్ కు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చివర్లు మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది కాంగ్రెస్ ఒకవేళ అటు ఇటు అయితే అనేది. సో మీరు ఇప్పుడు ఇది ఏం సర్వే అనాలి దీన్ని, మీరు చెప్పింది మేము గ్రౌండ్ రిపోర్ట్ అనొచ్చు, ఎడ్జ్ ప్రిడిక్షన్ కూడా అనొచ్చు. సో మనం ఎట్లా నెంబర్స్ చెప్పలేం కానీ సో దీన్ని ఒకసారి చూస్తే మేము మా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ అక్కడే ఉన్నారు 1 month నుంచి. ఓకే, అవర్ టీమ్ హ్యావ్ ద ఢిల్లీ ఎలక్షన్స్ యాజ్ పర్ ఏ prestigious project and conducted a 7-day survey with face-to-face group and telephonic consultations and associated with 2 small social media organizations for more information.
ఇప్పుడు మీరు ఈ అన్ని వర్గాల ప్రజల్ని కనెక్ట్ అయ్యారా? అవును. ఎన్ని రోజులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేసింది? టీం అయితే ఒక 1 వీక్ ఫస్ట్ ఒక 15 days ఉన్నారు రఘు గారు ఇద్దరు. ఆ తర్వాత ఇప్పుడు 1 వీక్ నుంచి ఒక 4 ఉన్నారు. సో ఢిల్లీ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ప్రీవియస్ ఎలక్షన్స్ ఇండెక్స్ ఇది 2009, 14 అండ్ చూడండి, ఇది 7/7, 7/7, 7/7. ఇదేంది పార్లమెంట్ ఎలక్షన్స్. లాస్ట్ 3 పార్లమెంట్ ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పుట్టినక్కడి నుంచి కూడా అదే పరిస్థితిలో ఉంది. సో 7 అయితే ఒకసారి కాంగ్రెస్ కూడా 7 గెలిచిన సందర్భాలు. ఇక్కడ కాంగ్రెస్ 7 గెలిచింది 2009 లో, బీజేపీ 7 గెలిచింది, బీజేపీ మళ్ళీ 24 లో కూడా 7 గెలిచింది. అక్కడ కూడా 3 సార్లు బీజేపీ వరుసగా 7 మార్కులు కొట్టేసింది. ఒకసారి కాంగ్రెస్ కొట్టేసింది. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పవర్ లో ఉన్నది, షీలా దీక్షిత్ గారు పవర్ లో ఉంది UPA 2 టైంలో. ఓకే. సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ 7/7 అనేది మనం పట్టించుకోవద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే మన అసెంబ్లీ పార్లమెంట్ కు అని అంటారు కదా, ఢిల్లీ ఓటర్స్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ లో కేజ్రీవాల్ తో మాకు పని లేదు. బీజేపీకి 7 ఎంపీలు వచ్చినా కేజ్రీవాల్ గెలిచిండు. ఎప్పుడు 2014 లో. 19 లో 7 బీజేపీ గెలిచినా కేజ్రీవాల్ గెలిచిండు. ఇప్పుడు బీజేపీ మళ్ళీ 7 గెలిచింది. ఏమవుతుంది అన్నది చూడాలి. కిందికి వస్తే క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇప్పుడు అది మర్చిపోండి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో క్లియర్లీ ఢిల్లీ ప్రజలు మోడీ వైపే ఉంటారు, బీజేపీ వైపు ఉంటారు, లేకపోతే కాంగ్రెస్ వైపు ఉంటారు. కాంగ్రెస్ ప్రభావం తగ్గింది. UPA 1, UPA 2 లో ఉంది కాబట్టి వాళ్ళు తెలివిగా ఎవరికి వేసినారంటే యూపీఏకి వేసినారు. 2013 లో పార్టీ పెట్టినారు. ఎవరి మీద గెలిచినారు అంటే కేజ్రీవాల్ వచ్చి షీలా దీక్షిత్ గారి మీద గెలిచినారు. అప్పుడే యాంటీ కరప్షన్ తో వచ్చినారు కాబట్టి గెలవగలేరు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడ ఎట్లయితే టీఆర్ఎస్ కి అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎట్లయితే ఉందో, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 62 సీట్స్ ఏదైతే ఉందో లాస్ట్ 2020 లో వచ్చినాయి విత్ పర్సెంటేజ్ ఆఫ్ 53.6. బీజేపీకి 38.5, కాంగ్రెస్ చూసినట్లయితే 4.3. సో ఈ 62 స్థానాలు మనకు 35 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. 35 ఎలక్షన్ ఇది 2020 అసెంబ్లీ ఎలక్షన్ అంటే ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్. ఈ దీనికంటే ముందు ఎలక్షన్, పార్లమెంట్ కంటే ముందు ఎలక్షన్. గ్రీన్ ఆమ్ ఆద్మీ పార్టీ 53.6 ఓట్స్ వచ్చినాయి షేరింగ్. తర్వాత బీజేపీకి 38.5 వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 9.7 నుంచి తగ్గింది. కాంగ్రెస్ ఎప్పుడైనా అంతే ఉంది కదా, ఇంకా తగ్గింది. ఇక తగ్గడానికి ఏం లేదు ఇక్కడ. సో నేను అనుకోవడం ఇంకా అంతకు మించి ఏమి పెరిగే అవకాశం అయితే లేదా? పెరుగుతుంది, 9% వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. అంతే 9-10. ఒకవేళ కాంగ్రెస్ కనుక 12%, 30% దాటింది అనుకోండి, బీజేపీకి గెలుస్తుంది. ఓకే. ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓట్స్ ఏదైతే. సో మీ అంచనా ఏంది ఇప్పుడు 24 లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉన్నదా? ఉంది. అయితే ఇక్కడ ఇది ఒకటి చూడండి, పోయినసారి 70 ఓట్లలో లెస్ దాన్ 1000 తో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి గెలిస్తే బీజేపీ ఒకటి గెలిచింది. 1000 ఓట్ల తక్కువ. 1 నుంచి 5,000లో 6 గెలిస్తే ఒకటి గెలిచింది. సో 5 నుంచి 10,000లో 4 గెలిస్తే 2 గెలిచింది. 10 నుంచి 30,000 మెజార్టీ ఏదైతే ఉందో 23 స్థానాలు. ఇవి చాలా క్రిటికల్. ఇక్కడ ఈ 10,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీ ఆమ్ ఆద్మీ గెలిచింది 23 స్థానాలు. సో 75,000 పైన ఒకటి గెలిచింది, 50,000 పైన 27 స్థానాలు గెలిచింది. ఇది వదిలిపెట్టదు అంటే 10 to 20 అన్నది ఇది ఇప్పుడు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాను. ఓకే. సో యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నది, కరెక్షన్, జైలు పోవడం ఉన్నది, లిక్కర్ స్కామ్ 10 సంవత్సరాలు ఉంది, లిక్కర్ స్కామ్ ఉంది. ఇవన్నీ చూసినట్లయితే ఢిల్లీ ప్రజలు లిక్కర్ స్కామ్ పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళకి జైలుకి పోయిందా ఏందా అనేది సంబంధం లేదు. మా సంక్షేమ పథకాలు వస్తాయా రావా? ఎందుకంటే కేజ్రీవాల్కి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఆల్రెడీ ఇచ్చినాడు కాబట్టి ఈ కొత్తగా వచ్చినోడు ఇస్తాడా ఇయ్యడా అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు కేసీఆర్ గారు మనకు సభలో చెప్తారు, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అనేటువంటి సభలు చెప్తారు. సేమ్ స్ట్రాటజీ వీళ్ళు అప్లై చేస్తున్నారు అక్కడ. ఓకే. సో కేజ్రీవాల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ఇండియా. ఉన్న దాంట్లలో స్టాటిస్టిక్ దగ్గర నుంచి చూస్తే సభలలో స్పీచ్లు చాలా ఉంటుంది ముందుకెళ్తుంటే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వేరియేషన్ వస్తుంది. ఓకే. 20+3 27 కాస్తే మెజార్టీ తగ్గుతుంది. తగ్గినప్పటికీ వీళ్ళు ఏంటంటే 50,000 ఉన్నోడు 20,000 మెజార్టీతో గెలవడం, 20,000 ఉన్నోడు 5,000 మెజార్టీతో గెలవడం వస్తుంది. సో ఇట్లా తీసుకున్నట్లయితే దాదాపుగా మా అంచనా ప్రకారం ఏంటంటే ఎడ్జ్ వరకు వస్తుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే. ఇదేంది ఓట్ పర్సెంటేజ్ ఎట్లా వచ్చింది అనేది 2008, 13, 15 లో ఎప్పుడు బీజేపీకి మహారాష్ట్రలో 30 కాన్స్టెంట్ అంతే, 30 నుంచి 35 నుంచి 38 అంతే. మహారాష్ట్ర ఎట్లయితే 26 ఉందో బీజేపీ పర్సెంటేజ్ అంతే ఉంది. ఈ అంతే ఉండడం వల్ల ఈ రిజల్ట్ వస్తుంది. ఈ 36% కూడా కొన్ని కాన్స్టిట్యూన్స్ లోనే ఉన్నది, అక్రాస్ ఆల్ ద లేదు. అందుకోసం ప్రాబ్లం అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా స్పెషల్ స్ట్రాటజీ అప్లై చేయకపోవడం వల్ల ఇదే పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ కొత్తది కనుక ఉండేది ఉంటే పరిస్థితి వేరే ఉండి స్ప్లిట్ అయ్యేది. కాబట్టి వీళ్ళిద్దరు కాంగ్రెస్ వీళ్ళు కలవడం వల్ల కూడా కొంత రకమైనటువంటి పరిస్థితి ఉంది. వేరే పార్టీల ప్రభావం అసలు లేదు అక్కడ. ఓకే.
ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. AAP wins strong in assembly constitutions during Vidhana Sabha elections, while BJP leads in them during the Lok Sabha elections. ఇక్కడ చూసినట్లయితే మీకు 2008లో ఇక్కడ కంటెస్టెంట్స్ లేదు, లోక్సభ ఎలక్షన్ కంటెస్టెంట్స్ లేదు. 2030 చూడండి, అసెంబ్లీ ఎలక్షన్లో 30% వచ్చింది పార్టీ పెట్టినప్పుడు. 14లో ఎంత వచ్చింది? 33%. అంటే ఇది పార్లమెంట్, లోక్సభ, ఇది అసెంబ్లీ. ఇట్లా చూసుకున్నట్లయితే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో 54% వచ్చింది, పార్లమెంట్కి వచ్చేసరికి 18% వచ్చింది. అంటే ఓటర్స్ అటు ఇటు షిఫ్ట్ అవుతున్నారు తప్ప వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు ఓటర్స్. పార్లమెంట్ వస్తే మోడీ, అసెంబ్లీకి వస్తే కేజ్రీవాల్. స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయా? స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ కాలేదు. ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అయితే బాగుంది, హాస్పిటల్ ఒకటి పర్లేదు, ఫ్రీ బస్ ఒకటి పర్లేదు, పానీ ఒకటి ఉంది, వాటర్, ఫ్రీ వాటర్ ఒకటి ఉంది. ఆ వాటర్లో గలీజ్ అంటే కొంచెం దుర్గంధంతో కూడిన వాటర్ వస్తున్నాయి. తర్వాత ఐదోది ఏంటంటే కరెంట్ 200 యూనిట్స్ పర్ఫెక్ట్గా వర్క్. 5 స్కీమ్స్ ఇప్పుడు కేజ్రీవాల్ యొక్క అసెట్. వీళ్ళ ఓటు పర్సెంటేజ్, 5 యూజ్ చేసే ఓటు పర్సెంటేజ్ 45% ఉంది. 45% ఫిక్స్ అయిపోయినారు. ఓకే. సో ఈ 45% పీపుల్ ఇప్పుడు మనకు కేజ్రీవాల్ వైపు ఉన్నారు. ఎంత మోడీ వాళ్ళ అది ఎజెండా పెట్టిన, సంకల్ప పత్ర పేరు పెట్టినా కానీ వీళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి వాళ్ళు డైలమాలో ఉన్నారు. కొత్త దానికి వేస్తే ఉంటుందా, మరి వస్తుందా, పోతుందా అనేటువంటిది. సో ఇంకొకటి కొంచెం కింది జరప, ఇక్కడ నీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది బీజేపీది రఘు, ఇట్లా వస్తుంది. ఇది చూడండి కాంగ్రెస్ది, ఇక్కడ కలిసిపోయి కాంగ్రెస్ మొత్తం టోటల్ డౌన్ఫాల్. ఇది ఈ ఆప్ ఇక్కడ స్టార్ట్ అయింది 2013లో, ఇక్కడికి వెళ్ళింది, ఇట్లా హారిజెంటల్గా ఉంది. ఇప్పుడు ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ పైది ఇది కలిపి 12% షేర్ ఉంది. ఇప్పుడు ఇది పైకి వెళ్తుందా గ్యాప్, మేము అనుకుంటున్నాం కదా. ఈ 12% కాస్త ఒక 6% డౌన్ అవుతుంది యాంటీ ఇన్కంబెంట్స్ వల్ల అనుకుంటున్నాం. 6% అయితే 20 సీట్లు తగ్గుతాయి. మీ అంచనా కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేనా? అంటే ఆ ఢిల్లీ ఓటర్లు అయితే కేజ్రీవాల్ వైపే ఉన్నారు. అంటే మెజారిటీ ఓటర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓట్లు, సీట్లు అనే దాంట్లో లాస్ట్కి వస్తుంది. సో ఇప్పుడు మన ఈ 12% డిఫరెన్స్ను వీళ్ళు ఎట్లా రీచ్ అవుతారు అంటే, ఎంత కరువు ఒక 6% కనుక ఓల్డ్ ట్రాన్స్ అయింది అనుకోండి, తగ్గఫారుగా వస్తుంది. అంటే 37. విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, విపరీతమైన యాంటీ ఇన్కంబెన్స్ అనేది లేదు. ఎందుకంటే 2 సార్లు పవర్లో ఉన్నాడు, 3వ సారి కాబట్టి ఆ స్థాయి. జైలు పోయిన ప్రభావం లేదు, జైలు వేసిరు, అవినీతి అనే ప్రభావం లేదు. అత్త అని చెప్పేసి మొత్తం మా కేజ్రీవాల్ అంత వేస్ట్ అనే ప్రభావం లేదు. రెండు న్యూట్రలైజ్డ్ అయిపోయినాయి అక్కడ. అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, కొంతవరకు ఉంది. ఓకే. రెండిట్లో ఫెయిల్ అయినాడు. యమునా నది క్లీన్ చేస్తున్న విషయంలో చాలా ఫెయిల్ అయినాడు. వాటర్ సరిగ్గా రావట్లేదని. అభివృద్ధి అనేది 0. ఓకే. అసలు ఢిల్లీ అభివృద్ధి అనేది మన తెలంగాణ, ఇటు కర్ణాటక, ఆంధ్రతో పోల్చుకుంటే దాదాపు 10%. 32% దాంట్లో రోడ్లలో 4-వీలర్ పోదు, కార్ పోదు. 32% ఆఫ్ రోడ్స్లో కార్ పోదు. దాదాపు 1200 స్లమ్స్ ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది అండర్ గ్రౌండ్ ఉండదు, బయట నుంచే పోతుంది. ఏది బాగుంటుంది అంటే 540 ఎంపీ క్వార్టర్స్, 240 రాజ్యసభ క్వార్టర్స్, 1000 క్వార్టర్స్ ఏరియా మిలిటరీ ఏరియా మట్టుకు ఉంటుంది. అదే ఢిల్లీ. మిగతా మొత్తం ఢిల్లీ కూడా స్లమ్. అది ముంబై విపరీతమైన పొల్యూషన్ కంట్రోల్ పోయింది, నర్మదా నది పోయింది, డెవలప్మెంట్ పోయింది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు గవర్నెన్స్ ఉంది కేజ్రీవాల్ దగ్గర. అది ఒక్కటే కొంచెం అడ్వాంటేజ్. ఇప్పుడు ఆంధ్ర తీసుకున్న ఓట్ షేర్ వచ్చేసి అప్పర్ కాస్ట్ మొత్తం బీజేపీ సైడ్ ఉంది. అప్పర్ కాస్ట్ దాన్ని ఏం చేయలేము మనం. ఇక్కడ చూసినట్లయితే ఎట్లుంది బీజేపీ సైడ్ ఓట్ పరంగా తీసుకున్నట్లయితే అప్పర్ కాస్ట్ దాదాపు 70% బీజేపీ వైపు ఉంటే, మొత్తం కింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, లోయర్ బీసీ, తర్వాత పక్క స్టేట్లకి వచ్చి మైగ్రేట్ అయ్యే ఓటర్లు, ఉత్తరప్రదేశ్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లిమ్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీ చేస్తున్నట్టు ప్రభావం లేదా? 2 సీట్లలో ఉంది, దానికి 5,000 వస్తాయి అంతే, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఓకే. ఇది వీళ్ళ టర్న్అవుట్ నాకు తెలిసి సార్ 65% వస్తుంది రగ్గారు. ఎవరిది? టోటల్ గా ఓట్లు 1,50,00,000 ఓట్లలో ఈసారి వచ్చే టర్న్అవుట్ ఓటు 65 వరకు వస్తుంది. 60% ఓటేసే అవకాశం ఉంటుంది. మహిళలు మెజారిటీగా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. అయితే ఉమెన్ ఓటర్లు 60% కేజ్రీవాల్ వైపే ఉన్నారు, లోయర్ ఓటర్స్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ ఇవన్నీ? సో బీజేపీ ఏంటంటే 7/7 గెలిచింది, 54% ఉంది రగ్గారు. అది అడ్వాంటేజ్ ఒకటి. 5 నుంచి 8 కాన్స్టిట్యూన్స్ లో టికెట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయలేదు బీజేపీ వాళ్ళు. దానిలో ఇంపాక్ట్ ఒకటి ఉంది. మేనిఫెస్టో పేపర్ మీద అయితే గుడ్ ఉంది, కానీ వీళ్ళు ఎప్పుడు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేరా అనేది ఇంకా ప్రజలు డిసైడ్ కాలేదు. సో ఆప్ గవర్నెన్స్, లోకల్ ఇక్కడ 2 యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం మీద ఒకటి ఉన్నది. ఒక్కొక్కరు 3 సార్లు గెలిచారు ఎమ్మెల్యేలు. ఓకే. వాళ్ళకు ఒక 20 మందికి 30 మందికి టికెట్లు మళ్ళీ వాళ్ళకే ఇచ్చినాడు.
అది పెద్ద డ్యామేజ్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ. కొన్ని మార్చినాడు, ఒక 10 స్థానాలు మార్చినాడు, ఒక 10 స్థానాలు కొత్త వాళ్ళకి ఇచ్చినాడు, మిగతా 40 మట్టుకు సేమ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల అది కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ అవుతుంది. సో ఆప్ గవర్నెన్స్ యాంటీ ఇంకంబెన్స్ కూడా ఉంది, లోకల్ ఎమ్మెల్యేలో కూడా యాంటీ ఇంకంబెన్స్ ఉంది. 300 స్లమ్స్లో ఏదైతే ఉందో ఈ స్లమ్స్లో ఈ బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్నాం అంటారు గారు, విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్నర్ మీటింగ్స్ పెట్టారు కదా, ఈ కార్నర్ మీటింగ్స్ ఢిల్లీలో యాంటీ హిందూ కన్సల్టేషన్ పనిచేస్తలేదు ఎక్కువ. ఓకే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినారు కదా, వచ్చి ఏదో మాట్లాడితే ఇక్కడ కేజ్రీవాల్ని చూస్తే వెరీ అట్రాక్టివ్. ఆయన జై శ్రీరామ్ అంటాడు, ఈయన జై హనుమాన్ అంటాడు మోడీ గారు. తర్వాత ఈయన ప్రయాగకు 500 బస్సులు పెట్టిండు, 300 బస్సులు పెట్టిండు, అయోధ్యకు ఫ్రీ బస్సులు పెట్టిండు. అంటే ప్యూర్ హిందూ నినాదం వస్తే హిందూ నినాదం, డెవలప్మెంట్ వస్తే డెవలప్మెంట్, స్టాటిస్టిక్స్ వస్తే స్టాటిస్టిక్స్. అదే కేజ్రీవాల్ యొక్క బలం. ఇప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్ వస్తే మీ దగ్గర స్కూల్స్ బాగాలేవు, నన్ను పిలిపి అంటే ఒక 10 రోజులు టైం ఇస్తే మీ స్కూల్స్ను కూడా ఢిల్లీలాగా చేస్తా అని చెప్పేసి అటాక్ కౌంటర్ ఇచ్చిన. అంటే ద స్పీచెస్ ఢిల్లీ ప్రజలకు ఏది కావాలో అది పోతున్నది. ఈ 2-3 రోజులల్లా నిన్న ఒకటి కాంగ్రెస్ నుంచి వచ్చింది, గంగలో మునిగితే పాపాలు పోతాయి అని చెప్పేసి. ఇఫ్ వి డోంట్ నో ఇంకేదన్నా కనుక స్టేట్మెంట్స్ అట్లా వస్తే ఈ ఓట్లు అటు ఇట్లు చీల్స్తాయి అనే దాని మీదనే మేము చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఒక్కొక్క పాయింట్ని కన్సిడర్ చేసి తప్పదని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేసినాం. అప్పర్ మిడిల్ క్లాస్ మొత్తం బీజేపీ వైపు ఉండడం, ప్లస్ పొల్యూషన్ కంట్రోల్, ఎంప్లాయ్మెంట్ మరియు యూత్, కరప్షన్, లిక్కర్ స్కీమ్స్, ఇవన్నీ క్రైమ్ రేట్ అనేది చాలా ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ అక్కడ కొన్నిటికి. అంటే మన వాళ్ళు చేసిన అలవాటు, దాదాపు ఒక ఏరియాలో 2 షాపులు ఉండేవి, ఇప్పుడు 10 షాపులు ఉన్నాయి. అది తాగి క్రైమ్ రేట్ పెంచేసి ఆ క్రైమ్ రేట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో చాలామంది మేము ఒక హాస్పిటల్ వాళ్ళని అడిగితే 23 to 35 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు డైలీ ఒక 10 మంది అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్. అంటే ఇంకా మనకు అలవాటు అయిపోయింది, కానీ నాకు ఇంకా అక్కడ ఆ సిస్టమ్ అలవాటు కాలేదు. ఆ క్రైమ్ రేట్ పెరుగుతుంది, చాలా ప్లస్ పాయింట్ బీజేపీకి ఇక్కడ. ద మెజారిటీ ఆఫ్ ద థింక్ కేజ్రీవాల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిక్కర్ కేస్ అండ్ శీష్ మహల్ కన్స్ట్రక్షన్. అంటే కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నారు, దానిలో అవినీతి జరిగింది, కాకపోతే పెద్ద పట్టించుకుంటారు. బట్ దిస్ ఈస్ నాట్ ఏ గేమ్ చేంజర్ ఇన్ ఓట్ పాజిటివ్. అంటే బీజేపీ వాళ్ళు అనుకున్నంత లిక్కర్ అవినీతి అని చెప్తే ప్రజలు వినే పరిస్థితులు లేరు అక్కడ. బీజేపీ ఇస్ ట్రబుల్ టు కన్విన్సింగ్ ఢిల్లీ ఓటర్స్ దేర్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫాస్ట్. అంటే వీళ్ళు ఏం చేస్తాము మేనిఫెస్టో చెప్తున్నారు, కానీ ఎట్లా అనేది. ఇక్కడ కేజ్రీవాల్ గారు ఏం చేస్తున్నారంటే మన హైడ్రా కూల్చివేతల ఫోటోలు, అక్కడెక్కడ రోడ్లు పోయినప్పుడు ఫోటోలు తీసుకుపోయి మీ బీజేపీ వస్తే డెవలప్మెంట్ పేరు మీద మొత్తం స్లమ్స్ నందు నిలగొడతారు, ఇట్లా అవుతుంది మీ పరిస్థితి అని వాళ్ళు డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. నేను చూసిన కొన్ని మన హైడ్రా ఫోటోలు కూడా అక్కడ పబ్లిష్ అయినాయి. అంటే హైడ్రా బీజేపీ లేదు కదా, కాంగ్రెస్ ఏదో ఒక ఫోటో ఇట్లా ఉంటుంది మీ పరిస్థితి. అది రెండింటికి పనిచేస్తాయి, కాంగ్రెస్కి పనిచేస్తుంది, బీజేపీ పనిచేస్తుంది కూడా అని అడుగుతున్న విధంగా. అంటే అంత భయభ్రాంతులకు కూడా గురి చేసే పరిస్థితిలో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. సో ఇక్కడ 13% ముస్లిమ్స్ గారు, 17% ఎస్సీ వాళ్ళు, దాదాపుగా మొత్తం 25 లక్షల అన్ని ఓట్లు అన్ని కలిపితే కూడా దాదాపు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎస్సీ టికెట్స్, ఎస్సీ స్థానాలు 12 ఉంటే వీళ్ళు 14 ఇచ్చినారు బీజేపీ వాళ్ళు. 2 ఓపెన్ కేటగిరీలో కూడా 2 సీట్లు ఎక్కువ ఇచ్చినారు. అంటే వాళ్ళని చేసినాం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎస్సీలు ముస్లిమ్స్ మటుకు అటే ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్కు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఎవరు పడితే 13% ఓట్స్ ఎట్టిపోతాయి కాంగ్రెస్ ఒక 2-3% చీలుస్తుంది, మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తారు. అయితే లాస్ట్ వైపు వరకు కాన్వెంట్ తగ్గింది అనుకో, ఈ కాంగ్రెస్ తో మనం వేసిన వేస్ట్ అయిపోతుంది, బీజేపీ గెలుస్తుంది వాళ్ళు ఒకళ్ళు డిసైడ్ అయ్యారనుకోండి, గంపగుత్తగా వాళ్ళు వాడే ముస్లిమ్స్ ఓట్లు మొత్తం బీజేపీ పడితే లాస్ట్కి తెలుస్తుంది. ఇది మేనిఫెస్టోలో ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000 ఫర్ ఉమెన్కి 2,500 ఫర్ మంత్, అటల్ క్యాంటీన్ 5 రూపాయలు మన హైదరాబాద్ లో పెట్టినటువంటి ఇంపాక్ట్ చూపెడుతున్నాయి ప్రజలు. ప్రెగ్నెంట్ ఉమెన్ కి 21,000 ఇస్తున్నారు ఫర్ మంత్. ఈ 3 స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్ళినాయి. ఏది బీజేపీ మేనిఫెస్టో ఆల్రెడీ ఇస్తున్నారా? ఇచ్చలేదు. అంటే ఇది నమ్మే అవకాశాలు ఉన్నాయి, ఇది నమ్ముతున్నారు. కొంచెం మేనిఫెస్టోలో పెట్టిరు, మేనిఫెస్టో చాలా పెట్టారు, దాంట్లో ఇవి కొంచెం ఉన్నాయి. సో వీళ్ళది ఎట్లుంది పర్ఫార్మెన్స్ అనేది, అసలు వాళ్ళ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్ యావరేజ్నే ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్ యావరేజ్ ఉంది, పోల్ మేనేజ్ కూడా పెద్దగా అంటే యావరేజ్ అంటే 5/3. మరి రెడ్ చూసినట్లయితే కార్నర్ మీటింగ్స్, అడ్రస్సింగ్ లోకల్ ఇష్యూస్ లో మరీ ఫెయిల్యూర్ గా ఉన్నారు. అంటే అవకాశం ఉండే కానీ సరిగా ఉపయోగించుకుంటలేకపోతే. ఎక్కడున్నారంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అబ్జర్వేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీకి, ఆప్కు, కాంగ్రెస్ మధ్యలో కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ప్రత్యేక టీములు పెట్టుకున్నారు ఇక్కడ. అది కూడా వన్ టైప్ స్ట్రాటజీ కదా.
ఫీడ్బ్యాక్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ఈ అందరు రీసోర్స్ పోల్ మేనేజ్మెంట్, మైక్రో అబ్జర్వ్ మానిటరింగ్, ఓట్ ట్రాన్స్ఫర్స్, క్యాడర్ మొబిలైజేషన్, డిజిటల్ క్యాంపెయినింగ్, ఇన్ఛార్జ్ పర్ఫార్మెన్స్, అంటే ఒక్కొక్క మినిస్టర్కు 2 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర నుంచి అరవింద్ గారు కూడా 2 కాన్స్టిట్యూన్సీస్. ఇది ఆమ్ ఆద్మీ పార్టీదా? ఆమ్ ఆద్మీది ఏంటంటే 6 నెలల నుంచే వీళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత హర్యానా ఎలక్షన్స్ అప్పటి నుంచే వీళ్ళు ఫోకస్ పెట్టినారు. ఓకే, సో బిలో పవర్టీ లైన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్పీచెస్లో మాత్రం కేజ్రీవాల్ స్పీచెస్ మాత్రం బీజేపీ వాళ్ళతో పోల్చుకుంటే బీజేపీ డిమాలిషింగ్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ ద న్యూ డెవలప్మెంట్ ఇఫ్ ద బీజేపీ విన్స్ ఎలక్షన్ దోస్ హు ఆర్ బిలో పవర్టీ లైన్ స్మాల్ బిజినెస్, అంటే మీ షాప్లో వెళ్ళిపోతే మీరు రోడ్డు మీద పడిపోతారు, ఇంకా మీకు ఇది కూడా ఉండదు అనేది చాలా బలంగా నాటకపోయింది. సో ఉమెన్ ఓటర్స్ వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారు. క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, ఇది మైనస్ ఉంది. తర్వాత హిందూ కన్సల్టేషన్ స్ట్రాటజీ అనేది చాలా తక్కువ ఉంది ఢిల్లీ అసెంబ్లీలో, ఇది ఒకటి కొంచెం ప్లస్ పాయింట్. ఓకే, ఇంకా వీళ్ళే చూసినట్లయితే వీళ్ళ సేమ్ అవే చూస్తే మహిళా స్కీమ్ పనిచేసింది, ఫ్రీ హాస్పిటల్ పనిచేస్తుంది, ఎడ్యుకేషన్ మోడల్ పనిచేస్తుంది, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ రెడ్లో ఇచ్చినాం. అసలు పనిచేయట్లేదు, ఆడ లేదు, అసలు ఆపర్చునిటీ లేదు, హౌస్ కన్స్ట్రక్షన్స్ లేవు, ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్, ఎయిర్ పొల్యూషన్ యావరేజ్, యమునా రివర్ క్లియరెన్స్ రెడ్, డ్రైనేజ్ అయితే మరీ దారుణం. ఓకే, ఫ్రీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇది ఒక్కటి పనిచేస్తుంది. సో ఈ స్కీమ్ వైజ్ కూడా చూస్తే షేర్ చేసుకుంటే ఇది వచ్చింది. కాకపోతే మీకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ఏదైతే బీజేపీకి చెప్పినామో దాంట్లో ఎక్కువ గ్రీన్లో ఉన్నాయి ఇవి. ఓకే, అంటే పోల్ మేనేజ్మెంట్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇలా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ చూస్తే 70% టికెట్ మంచి లాయల్టీ పీపుల్కే ఇచ్చినారు. తర్వాత పార్టీ స్టార్టెడ్ ఢిల్లీ ఎలక్షన్స్ విత్ లో కాన్ఫిడెన్స్, అసలు ఎలక్షన్ విశ్వాసంతో స్టార్ట్ చేయలేదు. షోయింగ్ గుడ్ పర్ఫార్మెన్స్ 6 కాన్స్టిట్యూయెంట్స్ బట్ నాట్ షూర్ ఇఫ్ దే విల్ కంటిన్యూ ద సేమ్, అంటే అది లాస్ట్ వరకు ఉంచుతారా పోతారా అనేది తెలియదు. సో ప్లే ఏ క్రూషియల్ రోల్ 10 సెగ్మెంట్స్లో డిసైడ్ చేస్తుంది ఎవరు ఆమ్ ఆద్మీ గెలవాలన్నా బీజేపీ గెలవాలనేది. వీళ్ళు డిసైడ్ గెలవాలని కాదు. సో ఈ నెక్స్ట్ 7 days ఐఎన్సీ యాక్షన్ ప్లాన్ విల్ బి డిసైడింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గ్రోత్. సో ఐఎన్సీ మే లూజ్ డిపాజిట్ అరౌండ్ 45 కాన్స్టిట్యున్సీస్, 45 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారు. సో డ్యూ టు ద క్యాన్సలేషన్ ఆఫ్ ఐఎన్ఎస్ నేషనల్ ర్యాలీస్ రెడ్యూస్ ద పార్టీ కార్డర్ కాన్ఫిడెన్స్, అంటే పెద్ద లీడర్లు ఉండేది. ఇది ఏంటంటే ఎడ్జ్ ప్రిడిక్షన్, ఈ నెక్స్ట్ 7 daysలో ఏం జరుగుతుంది అనేది. అంటే దీన్ని మనము నెంబర్ల ప్రకారం చూసుకోకుండా ఎట్లా 30 to 33 బీజేపీ, ఓకే 40 to 42%. ఇక్కడ ఆప్కి వచ్చేసి 37 to 40. సో ఐఎన్సీ అనేది 0 to 2. ఒకటి మ్యాజిక్ ఫిగర్ ఎంత? 35. ఓక్లా బ్యాడ్లీ, తర్వాత నంగల్గోండ అవకాశాలు ఏం లేవు, అంగుకు లేదు, అయితే అటు లేకపోతే ఇటు. ఇంకొకటి అదర్స్ పెద్దగా వచ్చే ప్రభావం లేదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ లాస్ట్. ఇఫ్ ఐఎన్ఎస్ స్ప్లిట్స్ మోర్ ఓటర్స్ దాన్ 12%, 12% కనుక కాంగ్రెస్ దాటింది అనుకోండి చాలా ప్రాబ్లం ఉంటుంది, బీజేపీకి ఫేవర్ ఉంటుంది ఓటర్స్. ద రిజల్ట్ మే చేంజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బీజేపీ. ఓకే, ఇన్ ద నెక్స్ట్ 7 days మైక్రో స్ట్రాటజీస్, ర్యాలీస్, స్పీచెస్ అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ మే చేంజ్ ద నంబర్ 4 to 6%. అంటే ఎంత మారినా 4 నుంచి 6% మారుతా కానీ మొత్తం మారదు. ఓకే, ఓటర్స్ టర్న్అవుట్ దిస్ టైమ్ వుడ్ బి ద 63 to 65%, అంటే 65% ఓటింగ్ అవకాశం దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఢిల్లీ ఓటర్స్ థాట్ ప్రాసెస్ ఇస్ ఎంపీ ఎలక్షన్ అంటే బీజేపీ, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఆప్ క్రాసెస్ మోర్ దాన్ 45 seats ఓన్లీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఏ స్టేబుల్ గవర్నమెంట్. 45 seats కంటే ఎక్కువ వస్తేనే గవర్నమెంట్ స్టేబుల్ ఉంటుంది, లేదంటే ఇప్పుడున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రకారం ఏ రోజు ఏదైనా జరగచ్చు. ఇది మేము అనాలిసిస్ చేసింది. ఎందుకంటే దాంట్లో 2-3 ఆతిషి అని చెప్పేసి ఒక అమ్మాయిని పెట్టి ఇప్పుడు మెయిన్ లీడర్స్ అంతా గెలుస్తున్నారా? కేజ్రీవాల్ ఒక్కరికే టఫ్ ఉందా? ఎవరి మీద పోటీ? పర్వేష్ శర్మ అని, తర్వాత షీలా దీక్షిత్ వాళ్ళ కొడుకు, చాలా టఫ్ ఉంది. పోయినసారి 12,000 ఓట్లతో మేము అనుకున్నాం 5-6 వేలతో బయటపడవచ్చు. ఎవరు? కేజ్రీవాల్. ఒకవేళ ఓడిపోయినా ఇక్కడ లాస్ట్ కేజ్రీవాల్ హ్యాస్ టు విన్ దిస్ ఎలక్షన్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి బిగ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్. యాప్లో కేజ్రీవాల్ కనుక ఓడిపోయింది అనుకోండి తర్వాత ఇంకేం ఉండదు, మళ్ళీ కొట్లాట. ఏ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారని కూడా ఎడ్జ్ వరకు ఉన్నది అనేది. ఈ రెడ్ లో ఏదైతే పెట్టినామో ఇవన్నీ కొంచెం కాన్ఫ్లిక్ట్ గా ఉన్నాయి, మేము చెప్పలేకపోతున్నాం. మాక్సిమం ఎస్సీ 12 స్థానాలలో ఆప్ దాదాపు. బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు మెయిన్ లీడర్? లేరు, అది మైనస్. బీజేపీ 10 ఏళ్లలో ఒక్క లీడర్ని కూడా చేసుకోలేకపోయింది. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారంటే బలహీనత కేజ్రీవాల్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. బీజేపీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేసే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆ బొమ్మలు ఎట్లా పడుతున్నాయి అంటే ఇక్కడ మోడీ బొమ్మ పడుతుంది, ఇక్కడ కేజ్రీవాల్ బొమ్మ పడుతుంది. అంటే హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రొజెక్టింగ్ యాజ్ ఐఎమ్ ఈక్వల్స్ టు ద మోడీ. కాకపోతే
స్టాటిస్టిక్స్ కానీ స్ట్రాటజీ కానీ స్పీచెస్ కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ అనేటనే సూపర్. అంటే హిందూ మాట్లాడితే హిందూ, డెవలప్మెంట్ మాట్లాడితే డెవలప్మెంట్, అంటే చెప్పే విధానం. మన రామాయణాన్ని కూడా ఒక రకంగా న్యారేషన్ చేస్తూ, కాకపోతే ముస్లిం ఓటర్లు ఎందుకు వేస్తారు అంటే ఆల్టర్నేట్ లేక ఆమ్ ఆద్మీ ముస్లిం ఓటర్స్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద గేమ్. వాళ్ళు బీజేపీకి ఎట్లాగా వేయరు కాబట్టి ఇటువైపు టర్న్ అవుతున్నారు మెజారిటీ ఓటర్. కాబట్టి మేము ఇచ్చేది ఏంటంటే ఆ ప్రజలు అనే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల అయితే ఢిల్లీ ప్రజలు ఆ వైపే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతున్నది. ఫిబ్రవరి 5th ఎలక్షన్ 8th రిజల్ట్. ఢిల్లీలో చిన్న స్టేట్ అయినప్పటికీ 70 స్థానాలు అయినప్పటికీ కేంద్రం అంటే దేశానికి రాజధాని కాబట్టి కేంద్రంలో ఉన్న వాళ్ళు మేము పవర్లో ఉన్నాం కానీ మాకు రాష్ట్రంలో అధికారం లేకుండా రాజధానిలో అధికారం లేకుండా పోయిన ఒకటి వాళ్ళకి మిగిలిన్నది. మరి ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది చూడాలి. ఇప్పుడున్న సర్వే ప్రకారం చేసిన సర్వే ప్రకారం అయితే ఎడ్జ్ అరవింద్ కేజ్రీవాల్కి కనిపిస్తున్నది అని మాట్లాడుతున్నారు. సో చూడాలి, అటు ఇటు కావచ్చు, పోల్ మేనేజ్మెంట్లో ఏమైనా జరగవచ్చు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కింద మీద అయిన పరిస్థితి మనం లాస్ట్ చాలా ఎలక్షన్స్లో చూసాం. ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నది చిన్న రాష్ట్రం కాబట్టి. ఏదేమైనా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా 100% చెప్పేది, కాంగ్రెస్ అక్కడ 3rd ప్లేస్లో ఉన్నది.